ఖమ్మం జిల్లాలో పౌల్ట్రీ రైతులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంతు చిక్కని వైరస్తో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక లబోదిబోమంటున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు గంటల వ్యవధిలోనే చనిపోతున్నట్టు రైతులు చెప్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి, కల్లూరు, సత్తుపల్లి, తల్లాడల్లో కోళ్లు మృత్యువాత పడడం కలకలం రేపుతోంది. పౌల్ట్రీ ఫామ్లలో తాజా పరిస్థితిని ఖమ్మం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. చికెన్ వైరస్ ఎఫెక్ట్ పౌల్ట్రీ ఫామ్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రోజు పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో పౌల్ట్రీ ఫామ్స్ సంబంధించిన యజమానులు ప్రస్తుతం కోళ్లను కూడా వాళ్ళ పిల్లలను కూడా తెప్పించలేని పరిస్థితి ఏర్పడింది. మనం ప్రస్తుతం రఘునాథపాలెం శివార్లోని ఒక పౌల్ట్రీ ఫామ్ ఉన్నాం. ఇక్కడ ఈ షెడ్డు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ షెడ్డు దాదాపుగా 10,000 కోళ్ళు వరకు ఇందులో ఉంచుతారు. ప్రస్తుతం గత నెల రోజుల నుంచి కూడా వైరస్ ఎఫెక్ట్తో పెద్ద ఎత్తున కోళ్ళు చనిపోతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా పూర్తిగా దీన్ని ప్రస్తుతం కోడి పిల్లలు తేవడం కూడా ఆపేసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా నష్టాల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఈ కోడి పిల్లల్ని తీసుకొచ్చి ప్రస్తుతం ఈ వైరస్ ఎఫెక్ట్తో చనిపోతే ఇంకా నష్టపోతామని కూడా కోళ్ల ఫామ్ సంబంధించిన యజమానులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సంబంధించి చూస్తే ఇక్కడ ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. పెనుబల్లి, కల్లూరు, సత్తుపల్లి, తల్లాడ ప్రాంతాల్లో కూడా కోళ్ళు రోజు కూడా పెద్ద సంఖ్యలో కూడా చనిపోతూ కూడా అక్కడ లోకల్గా పెద్ద ఒక కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతుచిక్కని వ్యాధితో లక్షల కోళ్ళు మృత్యువాత పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఒక పూట ఆరోగ్యంగా కనిపించిన కోళ్ళు మరో పూట కూడా చనిపోతున్నందుకు కూడా పౌల్ట్రీ రైతులు సంబంధించి కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తుంబూరు సంబంధించి ఏరియాతో పాటుగా పెనుపల్లి మండలంలోని విఎం బంజారా, అదేవిధంగా కొత్త కారాయిగూడెం, లంకసాగర్, లింగగూడెం గ్రామాల్లో కూడా ఈ ఎఫెక్ట్ సంబంధించి ఎక్కువగా ఉంది. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి చూస్తే 4 లక్షల కోళ్ళు చనిపోయాయంటేనే ఈ వైరస్ ఎఫెక్టు ఎంత తీవ్ర స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. రోజు ఒక్కో పౌల్ట్రీలో 10,000 పైగా కూడా కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి. ఎక్కడ కోళ్ళ ఫారాల దగ్గర కూడా గుట్టలుగా కనిపిస్తున్న విజువల్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో మొదలైన ఈ అంతు చిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. దాంతో లక్షల్లో కూడా కోళ్ళు చనిపోతూ కూడా పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షల కోళ్ళు మృతితో కూడా పౌల్ట్రీ రైతుల ఎఫెక్టు నేపథ్యంలో ప్రభుత్వం కూడా సరైన అవగాహన కల్పించట్లేదని కూడా పౌల్ట్రీ రైతులు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా కోళ్ళ ఫారాలు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న సిచ్యువేషన్ అన్ని కోళ్ళ ఫారాల్లో ఇదే పరిస్థితి సంబంధించి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ప్రస్తుతం పౌల్ట్రీ సంబంధించిన పరిశ్రమ లబోదిబోం అంటున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.